ఏపీలో వైసీపీ అరాచకం సృష్టిస్తోందని కూటమి నేతలు విమర్శించారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు. అసెంబ్లీకి వస్తే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై ప్రశ్నిస్తారని జగన్ కు భయమన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్నారు కూటమి నేతలు. అసెంబ్లీకి వస్తే కదా ఎప్పుడు స్కూల్లో క్లాసులకు కూడా వెళ్ళని జగన్ అసెంబ్లీకి వస్తాడని మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి తప్పిన విద్యార్థి అసెంబ్లీలో కూడా తప్పుతాడు. అతనికి మానసిక పరిస్థితి బాగోలేదు. అసెంబ్లీలో వస్తే ఇవాళ ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు ప్రభుత్వం బయటికి తీసుకొచ్చింది కాబట్టి వాటికి భయపడి వీళ్ళు రావట్లేదు. అంతకుముందు కూడా అక్రమాలకి భయపడి రాలేదు. జగన్ ఎప్పుడైనా కూడా అసెంబ్లీకి వస్తే చెప్పుకోవాలి, కానీ అసెంబ్లీకి రాని మొద్దు విద్యార్థి కాబట్టి అతను ఎప్పుడు అసెంబ్లీకి రాడు. ఇవాళ డిఎస్సి 16,16,780 మందికి దాకా డిఎస్సి ద్వారా లబ్ధి పొందారు. దాన్ని తప్పుదారి పట్టించిన ప్రయత్నం ఎక్కడో నీటిలో జరిగిన తప్పును తెచ్చి లోకేష్ గారి మీద దొరకడం కోసం వైసీపీ చేస్తున్న వికృత కార్యక్రమాలను ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎక్కడో జరిగిన విధానాన్ని తెచ్చి మనకు పొలవటం కోసం, లోకేష్ని బదనాం చేయడం కోసం చేసే కార్యక్రమం, అలాగే కొన్ని కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసే కార్యక్రమం వాళ్ళు ఒక ఎత్తుగడగా వెళ్తూ ఉన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, ప్రాంతాల మధ్య ఒరిజిన్ దాటం కోసం చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డిఎస్సీ కూడా నిర్వహించలేదు, ఒకళ్ళు కూడా జాబ్ ఇవ్వలేదు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 1 year లోపే దాదాపు 16,000 మందికి పైగా టీచర్స్కి జాబ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అక్రమాలు జరిగినాయి. దీంట్లో ఏదో జరిగిందని అభూత కల్పన సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ప్రయత్నిస్తూ ఉంది. చిట్టుకు డిఎస్సికి మళ్ళా లంచ పెడతా ఉన్నారు. డిఎస్సి వేరు, గ్రూప్ 1 వేరు. నేను చెప్తాను, రమ్మని చెప్తున్నాం, చర్చకి రమ్మంటున్నాం. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీరు ఏమడుగుతారో ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్తుంది. వాళ్ళకంటే ముందే మేము చర్చ మొదలు పెట్టాలని ఉన్నాం. డిఎస్సి పైన, గ్రూప్ 1 పైన మీ స్పష్టమైన సమాధానం చెప్పండి. అక్రమాలు జరిగాయా లేదా? జరగలేదు. జరగనప్పుడు మీరు భయపడాల్సిన పనిలే, ఏ విచారణ చేసుకోమని చెప్పి స్పష్టంగా చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులను చెప్తా